అమృత ఫలం. అమృత ఫలం అర్థమవుతుందా ఇప్పుడు? కనుక ఇప్పుడు ఏం చేయాలి మనం? స్ఫటికంలో అది ఉందనుకుంటున్నావు కదా, స్ఫటికంలో లేదు అది. ఇది నీకు కావాల్సిన జ్ఞానం. వేరుగా ఉన్నది దాంట్లో ప్రతిబింబిస్తుంది. దీన్ని దూరం చేసేస్తే లేదు. ఇప్పుడు పంచకోశాదుల వల్ల, పంచకోశాలు నేను అనుకోవడం వల్ల ఆత్మలో పంచకోశాల లక్షణాలు ఇదే. పంచకోశాలు వివిచ్య పృథక్కృత్య ఇవి నేను కాదని గనక తొలగిస్తే మిగిలింది నువ్వే అవుతావు. అది ఆత్మ, అది అనంతం, అది పుట్టలేదు కనుక అది చావదు, నిత్యం, శాశ్వతం, ఆనంద స్వరూపం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. తత్ స్వమేవ, అది నువ్వే, అయమాత్మ బ్రహ్మ. క్లియర్? ఈ విధంగా పంచకోశాలని అర్థం చేసుకోవడం. యథా స్ఫటిక నీలవస్త్రాది యోగేన సంబంధేన తథా శుద్ధాత్మ పంచకోశాది సంబంధేన పరిచ్ఛిన్న ఇవ భాతి. అంతే, ఇంకేం లేదు. ప్లీజ్ ఇప్పుడు ఏం చేయాలి మనం అనేది ఒకటి. స్వామీజీ ఏం చేయాలి? ఈ శరీరత్రయాన్ని పంచకోశాలని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇవి తెలుసుకున్న తర్వాత నీలవస్త్రం, దాంట్లో నీలవర్ణం పడ్డప్పుడు వస్త్రాన్ని దూరం చేశాం. దేహమే ఆత్మ అనుకుంటున్నావు కనుక దేహాన్ని దూరం చేయాలనుకున్నాడు అనుకోండి ఎవడన్నా. అదే ప్రాబ్లం. అందువల్ల ఇక్కడ ఏంటంటే నీల వస్త్రాన్ని దూరం చేయమన్నాడు. స్ఫటికమైతే సరే, ఎప్పుడు దృష్టాంతాన్ని అదే అర్థం చేసుకోవాలి. దీన్ని దూరం చేయడం కాదు, ఇది దూరంగానే ఉంది, నువ్వు దగ్గర చేసుకోకపోతే చాలు. నేను ఇది సంబంధేనా, యోగేనా, అయోగేనా? శుభ్రం ఉండి నీ ఏమైంది? మీరేమనుకోబాకండి, ఎవరితో చెప్పాకండి, ఒక మాట చెప్తా. చెప్పరు కదా నానా, ఇదేదో ఉంది, ఇది దూరం చేసేయాలంటున్నారు కదా కదా. తెలియకుండా ఎన్నండి లోపల ఎన్ని ఫ్యామిలీస్ ఉండేది? లోపల ఎన్ని ఫ్యామిలీస్ సార్? ఒకసారి పోండి డాక్టర్ దగ్గర చూపిస్తాడు, ఒకసారి స్కానింగ్లో భయపడిపోతాం. ఒరే ఇది మందేనా? భయపడిపోవచ్చు. లేకపోతే ఒరే నాది కూడా విశ్వరూపమా? కృష్ణుడు నోట్లో చూపిస్తే నేను కుర్చీలో చూపిస్తున్నానా? ఇన్ని జీవరాశులు, ఆహా! మరి వాటిని ఎవరండి పోషించేది? తమరే. వాటికి పోషణ లేకపోతే బతుకుతాయి? వాటికి పోషణ ఎట్లా వస్తుంది? ఎంత ఉందో చూసారా? తెలియకపోవడం వల్ల హాయిగా ఉంది. అందువల్ల తెలిసిన దాన్ని ఒక్కటే బాధపడుతున్నాం మనం ఎంతసేపటికి. మీకేం తెలుస్తుంది స్వామి చెబుతా, ఉపన్యాసాలు చెప్తారు, సంసారాన్ని పోషిస్తే తెలుస్తుంది. నాకు అదే అనిపిస్తుంది, నీకు ఒకటే కదా సంసారం. లోపల నాకు మాత్రం లేవా సంసారాలు? ఎన్ని లోపల? ఇప్పుడు ఒక దశలో చూస్తే తక్కువ కనపడుతుండే, మళ్ళీ స్కానింగ్లో చాలా కనపడుతున్నాయి ఇంకొక రోజు. అవన్నీ ఎట్లొచ్చాయి? సంతానోత్పత్తి, నో ఫ్యామిలీ ప్లానింగ్. వాటికి లోపల ఉండే సూక్ష్మజీవులు కంటూ ఉంటేనే కదా వస్తున్నాయి. అవే జాతకర్మ జరుగుతూ ఉంది, ఉపనయనం జరుగుతూ ఉంది, పెళ్ళిళ్ళు లేకపోతే ఎట్టగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండే, భజంత్రులు అవి కూడా మోగుతాడే. చూడలే మీరు అప్పుడప్పుడు అవన్నీ భజంత్రులు. ఇట్ ఇస్ హౌ ఐ ఎంజాయ్ థింగ్స్. ఇంత నడుస్తుంది. అవి మనల్ని ఏమి బాధ పెట్టడంలే. ఎందుకో తెలుసా? తెలియదు కనుక. ఇది పెట్టుకొని తెలియంది ఉన్నా నష్టం లేదు, మనది కానిది ఉన్నా నష్టమే. ఉండని అన్నిటికీ మనం జీవనోపాధి కల్పించాం. పనికి ఆహార పథకం, పనికి ఆహార పథకం జరుగుతూ ఉంది. క్లీన్ అండ్ గ్రీన్ పోనీ ఏమైంది? అందువల్ల ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేహాన్ని వదిలే ఇట్లా చాలామంది ఉండ. పూర్వం కూడా ఈ బైరాగులు అనేది ఇదే వచ్చింది. వాళ్ళ పోయేటువంటి దేహం నాకెందుకు, పోనేది ఎటన్నా పోని, ఇది అంతా నాన్ సెన్స్. దాంతోనే కదా. అందుకని శాస్త్రం శరీర మాధ్యం కలుధర్మ సాధనం. నువ్వు అది కాకపోయినా, ఇప్పుడు సైకిల్ నేను కాదని పగల కొట్టుకుంటాను, అన్నీ స్కూటర్ మనం కాదు, ముక్కలు ముక్కలు చేసి పడేస్తామేంటి? అంతే దేహం కూడా మన సైకిల్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాము, ఒక స్కూటర్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాము, ఒక కారుని ఎట్లా శుభ్రంగా ఉపయోగించుకుంటున్నాము, అట్లాగే దీన్ని కూడా ఉపయోగించుకుంటాం.
ఇప్పుడు అర్థమైంది కదా, క్లియర్. అందువల్ల కాబట్టి దీన్ని శరీరత్రయ విచారం, మహావాక్య విచారేణ నన్ను ప్రమాణ విచారం. ఎందుకంటే ఈ 3 శరీరాలు స్వామీజీ మనం కాదు, ఎందుకు ఇంత విచారం చేయాల్సి వచ్చింది దీని గురించి? ఇప్పుడు ఈ శరీరత్రయం లేదా పంచకోశాలు ఉన్నవి అని తెలుసుకోవడం కోసం కాదు మనం విచారం చేసింది. అదే ఇప్పుడు ఇవి ఉన్నవి, అన్నమయ కోశం ఉంది, ప్రాణమయ కోశం ఉంది, మనోమయ కోశం ఉంది, విజ్ఞానమయ కోశం ఉంది, ఆనందమయ కోశం ఉంది, సరేనా? ఇదిగో 17 లక్షణాలతో సూక్ష్మ శరీరం ఉంది, భోగాయతనం స్థూల శరీరం ఉంది, అవిద్య అనిర్వాచ్య అనాది అయినటువంటి కారణ శరీరం ఉంది అని తెలుసుకోవడం, అవి ఉన్నవి అని తెలుసుకోవడానికి కాదు. అశోకుడిని కనిష్కుడిని తెలుసుకున్నట్టుగా, గుప్తుల కాలం స్వర్ణయుగం అని తెలుసుకున్నట్టుగా కాదు. మరి ఎందుకని ఇంత విచారం చేశాం? ఇవన్నీ కూడా ఆత్మ కన్నా అన్యము. ఉపాధి త్రితయాత్ అన్యం అన్యం. కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు ఇవి ఏవి కూడాను నేను అయ్యేందుకు అవకాశం లేదు. వీటికన్నా అన్యమైనటువంటి వాడు, భిన్నమైనటువంటి వాడు. కాబట్టి వాటి లక్షణాలు నేను చేయలేవు. ఇప్పుడు చూసుకోండి, మీకు వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా 24 గంటలు దేనికి చెప్పండి? వాళ్ళు ఎట్లా అనేది ఒక భావన, ఆ భావన ఎక్కడుంది? మనసులో ఉంది. వాళ్ళు ఎట్లా ఉండాలని నువ్వు అనుకుంటా ఉండవు, ఇట్లా ఉండాలనుకుంటున్నా, అది రాగం. ఎట్లా ఉండకూడదు అనుకుంటున్నావు, ఇట్లా ఉండకూడదు అనుకుంటున్నావు, అది ద్వేషం. నీ రాగద్వేషాలకు ఇతరులు ఎందుకు డాన్స్ చేస్తారు సార్? నీ రాగద్వేషాల సంగీతానికి నృత్యం చేయడానికి ఇక్కడేది అందరూ. వాళ్ళకి లేవు రాగద్వేషాలు, వాళ్ళంతా రమణ మహర్షుల ఆనందమయ్యల. వాళ్ళు అక్కడి నుంచి ఊదితే వాళ్ళ రాగం చెప్పు. అప్పుడు నువ్వు ఆడతావా డ్యాన్స్? నాన్ సెన్స్. ఎందుకో తెలుసా? నేను మనసు అనుకోవడం అంటే ఇవన్నీ వస్తాయి. అక్కడుంటాయి ఇవన్నీ. ఈ పుట్టది అర్థమవుతుంది, రాగద్వేషాల పుట్ట. ఇంకా అక్కడి నుంచి అనుకున్నదంతా జరగాలి. ఎందుకు జరుగుతుంది? నువ్వు సృష్టించిన ప్రపంచం. ఏది ఎందుకు జరిగిరా దాని వెనక నియతి ఉంది, ఆర్డర్ ఉంది, జరగాల్సింది జరుగుతుంది. కానీ నువ్వు అనుకున్నది జరుగుతుంది. నువ్వు ఆపగలవా? నువ్వు ఆపేటట్లయితే, నేను ఆపేటట్లయితే ఈ ప్రపంచం నుంచి ఎవరైనా పోతారా? అందరు ఇక్కడే స్థిరంగా ఉండరు. అందరు ఇక్కడే స్థిరంగా ఉంటే ఏం చేయాలని మనం చెప్పండి? వాళ్ళతో పాటుగా పాములు తేళ్ళు అవి కూడా ఉంటాయి కదా. అందువల్ల మనసుతో తాదాత్మ్యం చెందినప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఇతరులకి మేలు చేయాలంటే కూడా వేదాంతమే రావాలి. చిన్న చిన్న మంచి వర్షం వస్తుంది, చల్లగా ఎదురుగాలు వీస్తున్నాయి, చలిగాలు వేడివేడిగా వడల చేతిలో ఉన్నాయి, పకోడీ ఉంది. అప్పుడే ఎవడన్నా వచ్చాడు అనుకోండి, రండి సార్ కూర్చో, అది నోట్లో కనుకోండి ఇంకా తమాషా. ఆయన లోపల పోయి మింగేసి వస్తాడు. ఇది ఎందుకో తెలుసా? అన్నమయ కోశం నేను స్థూలం, దాంతో ఐడెంటిఫై అయిపోయాను కదా, నేనే తినాలి. నేను ఆత్మ అని తెలిసాను అనుకో, ఇప్పుడు వచ్చింది ఎవరు? అక్కడి నుంచి కూడా తినగలను. అంతే, అర్థమవుతుంది. అందువల్ల లోకా సమస్త సుఖినో భవంతు, దానికి ఒత్తు కూడా ఉంది, అది కూడా తెలియదు ఎవరికి. పడగడమే ప్రతి ఒక్కడి ఈరోజు లోకా సమస్త సుఖినో భవంతల, లోకా తమతా సుఖినో భవంతు. బా, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటే సరిపోయింది ఆ పదం. ప్రతి ఒక్కరిది లోకా సమస్త సుఖినో భవంతు. ఎదుటివాడు నీ ఆత్మని తెలిసిన రోజే ఇది ఫలిస్తుంది తప్ప ఇంకోటి అయ్యేందుకు అవకాశమే లేదు. అర్థమవుతుంది. అప్పుడు ఎదుటి వ్యక్తిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది నీకు. కారణం ఏంటో తెలుసా? దర్పణే ప్రతిబింబవత్, ముకురే ప్రతిబింబవత్. అద్దం దగ్గరకు పోయినాడు అనుకోండి, ఎంత వికారంగా ఉండేవాడైనా సరే వాడు రూమ్లో చూడండి ఎంతసేపు చూసుకుంటాడు. వాడిని మనం గంట సేపు చూడలేము, సరే ఒక 5 నిమిషాలు చూడలేము, కానీ వాడిని వాడు చూసుకుంటాడు. వాడికి మనం నచ్చాం, కానీ మనం కానీ వెళ్ళాడు 2 గంటలు. ఏం చూస్తావా నువ్వు? వాళ్ళకన్నా ఏదో పర్వాలేదు, వెంట్రుకలు ఉన్నాయి, నీకేముండదు, తలకు గుడ్డ కడితేవి గడ్డమైపోయి ఏమండి, అదే బాగుందో లేదా? ఎందువల్ల తెలుసా? ఒకటి రూపం ఇంకొకటి నచ్చకపోవచ్చేమో, కానీ కాకి పిల్ల, కాకి ఎద్దు, ఓకే.
అందువల్ల సీరియస్ తన రూపం తనకు ఆనందంగా ఉంటుంది. ఎదురుగా ఉండే వ్యక్తి